ప్రైజ్ ది లార్డ్. ఘనతకు ముందు వినయం ఉండును అని సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనము, అలాగునే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం మనకు తెలియజేస్తుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండుటనే వినయం అంటారు. చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి, కలిగి ఉన్న పదవిని బట్టి, సంపాదించిన ఆస్తిని బట్టి ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. నీ ఉన్న స్థితి శాశ్వతమైనది కాదు. ఏ క్షణమున ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. ఓడలు బల్లవ్వచ్చు, బళ్ళు ఓడలవ్వచ్చు. కాబట్టి మనమున్న స్థితిని బట్టి విర్రవేగక వినయం కలిగి జీవించాలి. అప్పుడే దేవుడు మనకు ఘనత కలగజేస్తాడు. వినయం కలిగి జీవించాలే గాని అతి వినయాన్ని ప్రదర్శించకూడదు. ఎందుకంటే అతి వినయం ధూర్త లక్షణం. కాబట్టి ధూర్త అనగా అవివేకి, బుద్ధి లేనివాడు, మూర్ఖుడు అని అర్థం. ధూర్తులు వినయం కలిగి నటిస్తారే గాని వారిలో వినయం ఎంత మాత్రమూ ఉండదు. వారి హృదయం పదునైన కత్తెర వంటిది. వారు అంతరంగంలో కపటం కలిగిన వారు కాబట్టి వారెంత మాత్రము ఘనతనుందరు. కాబట్టి మనము వారి వలె కాక నిజంగా వినయం కలిగి జీవిద్దాము. దేవుడు కలగజేసే ఘనతను పొందుకుందాము. ఆమేన్.